భారతదేశంలో ఏదో ఎక్కడో ఒక మూల గ్రామీణ ప్రాంతాల్లో ఆవుని చంపుతుంటే తట్టుకోలేక ఆ గ్రామంలో ఆవులకు పూజలు చేసే హిందువు అదేంటి అని నిలదీస్తే అవతల వాళ్ళు అడ్డం తిరిగితే 2 దెబ్బలేస్తే అది కాస్త ముస్లింల మీద దాడి లేకపోతే మా ఆహారం మీద దాడి అంటూ అరాచకపు ప్రచారాలు చేశారు. కొంత 1-2 చోట్ల ఆ దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది తప్పే ఖచ్చితంగా. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ముస్లిమ్స్కి సంబంధించి చిన్న సమస్య వస్తే ప్రపంచం మొత్తం మాట్లాడుద్ది. అరబ్ దేశాలని మాట్లాడితే తీవ్రంగా ఖండిస్తాయి. ఎక్కడెందుకు నూపూర్ శర్మ లేకపోతే రాజా సింగ్కి సంబంధించి ప్రపంచం మొత్తం స్పందించాల, అందరూ ఖండించలేదు. చివరికి ఆయా పార్టీ సస్పెండ్ చేయాల్సి రాలేదు. కానీ బంగ్లాదేశ్లో చచ్చిపోయిన హిందువులు 3 హిందువుల తలలు నరికివేయబడ్డారు ఒక ఇంట్లో. కానీ ఒక్క హిందువు నోరు మీద పడు అసలు మనకు సంబంధం లేదు, అదేదో బంగ్లాదేశ్లో హిందువుగా మనకే ఇంట్లే అనేటుకునేటువంటి పరిస్థితి. తాజాగా చూస్తే ఏ హిందూ ఫ్యామిలీ ఆఫ్ 3 members వాజ్ ఫౌండ్ బిహెడెడ్ ఇన్ దేర్ ఓన్ హౌస్. ద డిసీజ్డ్ ఆర్ వికాస్ సర్కార్, హిజ్ వైఫ్ స్వర్ణరాణి సర్కార్, డాటర్ పర్మితా సర్కార్ తుషి. 45 ఏళ్ళు, 40 ఏళ్ళు, 15 ఏళ్ళు. చంపేసింది అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉన్మాదంతో ప్రవర్తించేవాళ్లే. కానీ ఎవడు ఇక్కడ స్పందించేవాళ్ళేడు.